మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. టీడీపీ పసుపు పండుగ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. హైబ్రిడ్ విధానంలో చేపట్టిన ఈ మహానాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దేశానికి జాతీయ జెండా గౌరవమని, తెలుగువారి ఆత్మవిశ్వాసానికి పసుపు జెండా ప్రతీక అని చంద్రబాబు అన్నారు. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్ కు టీడీపీ నాంది అని చెప్పారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం, పార్టీ సృష్టించిన చరిత్రను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సోషల్ సైకోలా తాట తీసి మహిళల గౌరవాన్ని కాపాడుతున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈ మహానాడును మహిళలకు అంకితం చేశామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వేట కొడవల నుండి గొడ్డలికి మారడం వైసీపీ విధానమైతే, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానమని చెప్పారు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదన్నారు. వైసీపీది అడ్డగోలు బ్యాచ్ అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు. విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది వాళ్ళు చేసే పని. మహానాడు ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చెడును అడ్డుకోవడం కూడా అవసరమే. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తుందని మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా ఈ రిజర్వేషన్ను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మహిళల కోసం ఇది మా సంకల్పం, బాధ్యత, కమిట్మెంట్ అని తెలిపారు. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, వడ్డానం హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు అడక శ్రీనివాసరావు, మువ్వా వేణు, రావిపాటి సాయి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అన్న ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే నెల 27, 28 తేదీల్లో మహానాడు జరుపుకుంటున్నామని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. ఈ 2 రోజుల పాటు పార్టీ అంతర్గత విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యకర్తల సమస్యలు లాంటి పలు విషయాలపై చర్చించడం జరుగుతుందన్నారు. వస్తున్నటువంటి మార్పులు కూడా కొత్తగా ఎన్నికైనటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ గారు పార్టీలో రావాల్సినటువంటి మార్పులు, కార్యకర్తే అధినేత అన్నదానికి అనుకూలంగా ఈరోజు సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా పోలిట్ బ్యూరోలోకి వెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీ నిర్మాణం ఏ విధంగా మార్పు చేర్పులకి వెళ్తుందనేది అన్ని విషయాలు కూడా చర్చిస్తూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా 8వ క్లస్టర్ సంబంధించింది 2 రోజుల పాటు జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక పండుగ అయినటువంటి ఈ వాతావరణాన్ని ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ విధంగా క్లస్టర్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఒక ముందు చూపుతో అన్ని ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలా జరుగుతూ ఉంది. ఈ రోజున ఇప్పుడే నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. నారీ శక్తి, దేశంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఉద్దేశంగా పెట్టుకొని దేశంలో ఏ పార్టీ లేదా పార్లమెంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు మేము కూడా అంతా గుంటూరు ప్రాంతంలో జరిగే అన్ని క్లస్టర్స్లో వెళ్ళి అందరినీ మోటివేట్ చేసి కార్యకర్తలతో కలుస్తూ ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ వైఫైని ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన పొదుపు దృష్ట్యా ప్రధాని పిలుపు మేరకు మహానాడు కార్యక్రమాన్ని క్లస్టర్ విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఈ మహానాడు వేదిక స్పష్టం చేసిందన్నారు. దేశంలోనే ఏపీని గొప్ప రాష్ట్రంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుని చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు గబక్కన మనం ఎక్కడో చాటుకి వెళ్తారు చదువుకునే వాళ్ళు పబ్లిక్ వైఫై అనేది ఇప్పుడు ఎవరైనా మీరైనా సరే మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దాన్ని పబ్లిక్ ఇచ్చే విధంగా చేయొచ్చు. కొంత ఛార్జ్ చేసి ఇప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు 100 నెట్వర్క్లు ఉన్నాయి అనుకోండి, అది ఏది పబ్లిక్ వైఫై అనేది డబ్బులు పెట్టి ఏది కొనుక్కొని వాడచ్చు అనేది తెలియదు. దానికి ఒక సిస్టమేటిక్గా పిఎం వాణి అని చెప్పి క్లియర్గా కనపడే విధంగా ఇంతకుముందు 2 hours 3 hours ప్లాన్స్ ఉండే, అలా కాకుండా 15 minutes 30 minutes. మీరు ఒక హోటల్కి వెళ్తే అక్కడ ఇంటర్నెట్లో బ్రౌజర్లో ఓపెన్ అయిపోయి ఒక చిన్నది ఎంటర్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సింప్లిఫై చేసే విధంగా చేసాం. అది పిఎం వాణిలో చేసినటువంటి సంస్కరణలో. అప్పుడు ఎక్కడున్నా కూడా మీ దగ్గర ఫోన్ ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా మీరు కొనుక్కోగలుగుతారు. చాలామంది కూడా ఆంటర్ప్రెన్యూర్స్గా తయారవుతారు. అది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహానాడును పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. క్లస్టర్ 5లోని 38, 39 డివిజన్లకు సంబంధించిన హైబ్రిడ్ మహానాడును ఎస్వీఎన్ కాలనీలో చేపట్టారు. టీడీపీ నేతలు మానం శ్రీనితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మానం శ్రీను తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ జెండాను వీడకుండా పనిచేసే కార్యకర్తలు టీడీపీకి మాత్రమే సొంతమని చెప్పారు. క్లస్టర్ 5లోని 38, 39 డివిజన్ల మహానాడు కార్యక్రమంలో ఈరోజు భాగంగా గుంటూరు ఎస్వీఎన్ కాలనీలోని కనకమెడ్ల కన్వెన్షన్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మహానాడు 2026 పసుపు పండుగను సంపత్ నగర్ లో ఉత్సాహంగా నిర్వహించారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఉల్లి గోపాలకృష్ణ, కొల్లి అనిల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ పొదుపు చర్యల పిలుపు మేరకు ఏడాది డిజిటల్ విధానంలో మహానాడును చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. హైబ్రిడ్ విధానంలో 2 రోజుల పాటు మహానాడులో పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. పలువురు సీనియర్ టీడీపీ కార్యకర్తలను ఈ సందర్భంగా సత్కరించారు. ఇలాగే ఇవాళ రేపు అన్నగారి జయంతి సందర్భంగా కార్యక్రమం మరింత వినూత్నంగా నిర్వహించి మరి మన 18-20 డివిజన్లు ఆదర్శంగా నిలవాలని చెప్పి ఎంపీ గారు ఇందాక కొనియాడారు. రేపు అన్నగారి జయంతి సందర్భంగా రేపు మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రేపు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు ఇక్కడ సీనియర్ నాయకులందరూ కూడా బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కూడా చేసి వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేశారు. ప్లస్ మరియు ఈరోజు కార్యక్రమానికి మన వార్డు ప్రెసిడెంట్లు 2 క్లస్టర్లు దీని కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కేవలం ట్రస్ట్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకే డాక్టర్ పులిపాటి జానకి దేవి ట్రస్ట్ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పీకేఆర్ అండ్ డాక్టర్ కేఆర్ ట్రస్ట్ ప్రెసిడెంట్ కన్నా మాస్టర్ తెలిపారు. వల్లూరు వారి తోటలోని డాక్టర్ కేఆర్ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ లో జరిగిన మీడియా సమావేశంలో కన్నా మాస్టర్ మాట్లాడారు. పేద విద్యార్థులకు ఇంటర్ తర్వాత విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ కోటేశ్వరరావు ట్రస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. చైర్మన్ భార్య డాక్టర్ జానకిదేవి తన కూతురు వద్ద అమెరికాలో ఉన్నారని, ఆయనకు అనారోగ్యంగా ఉందని ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టినా కాల్స్ చేసినా స్పందించలేదని అన్నారు. అయితే జానకిదేవి జనవరి 2018లోనే ఆస్తుల కోసం కోటేశ్వరరావుపై కోర్టులో కేసు వేశారని చెప్పారు. దానితో కోటేశ్వరరావు మనస్తాపంతో తన పేరున ఉన్న ఆస్తులను ట్రస్ట్ పేరుతో రాశారని అన్నారు. అయితే కోటేశ్వరరావు క్యాన్సర్ బారిన పడి గత సంవత్సరం నవంబర్లో చనిపోతే కనీసం క్రిమేషన్ కు కూడా రాకుండా ఫిబ్రవరిలో వచ్చి డబ్బు, బంగారం, ఆస్తిపత్రాలు కాజేశామని మాపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దానిలో నిజం లేదని పోలీసులు విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. బాధపడతా కబురు పెట్టారు, 10,000 మీ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది ట్రస్ట్ మెంబర్ దగ్గర అని. కాబట్టి ట్రస్ట్ మెంబర్లకు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు కలగచేయలేదైనా, బాధ్యతలు ఇవ్వలేదు, అక్కడ డబ్బులు పెట్టుకోలేదు. డబ్బులు పోవటం అనేది అసలు చాలా ఏమాత్రం నిజం కాదు. అది నెక్స్ట్ బంగారం ఆయన చాలా సింపుల్గా ఉంటారు. పాత లుంగి కట్టుకొని ఏ బంగారు వస్తువులు ఆయన వాడేవాళ్ళు కాదు. ఆయన దగ్గర 25 సవర్లు ఉండటం అంటే ఇంపాసిబుల్ థింగ్. అయితే వీటికి నిరూపణగా ఇక్కడ వాచ్మ్యాన్ ఉంటారు, ఆయనకి కుక్ చేసేటువంటి ఆమె ఉంటుంది, అందరూ ఉంటారు. ఎవరిని అడిగినా చెప్తారో, తప్పకుండా అందరూ ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను. రెండో ఎలిగేషన్ ఏంటని అంటే ఆయన్ని మర్డర్ చేశారు అంటున్నారు. అంటే ఆ ఉద్దేశం ఏంటి అంటే హాస్పిటల్ నుంచి తీసుకొని ఎక్కడ జీజీహెచ్లో ఉన్న నాట్కో దగ్గర నుంచి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు దారిలో మా సెంటర్లో ఎందుకు టెస్టులు చేయించారని, ఎక్కడైతే మనం చేర్పించబోతున్నామో ఏవిఆర్ హాస్పిటల్లో ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు దారిలోనే మళ్ళీ ఆయన ఇక్కడ చేర్చిన తర్వాత తీసుకెళ్ళటం అంటే కష్టం, దారిలో టెస్టులు చేసి తీసుకురండి అన్నారు. తీసుకెళ్ళాము. ఆయన పర్సనల్ కేర్ చూశారు కానీ చనిపోయారు. 1.5 ఇయర్ ఆయన చాలా క్యాన్సర్తో బాధపడితే. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, నగరాధ్యక్షులు ఇఫ్తీకర్ అహ్మద్, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశాభివృద్దిలో జవహర్లాల్ నెహ్రూ పాత్ర మరవలేనిదని నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేయడమే పనిగా మోడీ పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మసీదు, మందిరు, మంగళసూత్రు అనే పేరుతో దేశాభివృద్ధిని చెడగొట్టి ఆర్థిక స్థితిగతులను చిన్నాభిన్నం చేసినటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి గారి యొక్క పాలన తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ దేశ ప్రజలను సైతం రోడ్డు మీదకు లాగి వారి యొక్క జీవనాన్ని దేవుడా ఏంటి మా పరిస్థితి ఇలా ఉందనే స్థాయికి తీసుకొచ్చినటువంటి మన ప్రస్తుత ప్రధానమంత్రి గారి తెలుసుకొని నెహ్రూ గారు చేసినటువంటి వాటిని ఇప్పటికైనా కానీ వారిని చూసి నేర్చుకొని అలాంటి ఇంకొకసారి నెహ్రూ గారి మీద ఎవరన్నా చర్యలు చేస్తే మీరైనా మీ పార్టీ నుంచి వారికి ఒక
నెహ్రూ గారు మాజీ ప్రధానమంత్రి కాబట్టి వారిని ఏమి అనకూడదు అనేటువంటి ఒక మెసేజ్ని మీరు వాళ్ళందరికీ పాస్ చేయాలని చెప్పి నేను ఒక కార్యక్రమం తెలియజేసుకుంటూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. పసుపు పండుగ ఘనంగా ప్రారంభమైంది. అన్ని క్లస్టర్స్ వద్ద వర్చువల్ గా మహానాడును నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 35, 19 డివిజన్లకు సంబంధించి పట్టాభిపురం షాదీఖానాలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర నేత కస్కుతి హనుమంతరావు, డివిజన్ అధ్యక్షులు హనుమంతు, శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం దిశగా పాలన సాగిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు రామకృష్ణ, హనుమంతరావు తెలిపారు. కార్యకర్తలే దేవుళ్ళని చెప్పని, కార్యకర్తలే అధినాయకులని చెప్పని ఏదైతే లోకేష్ బాబు గారు ఇప్పుడే ప్రసంగించారో దాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధమైనటువంటి మోటివేషన్ కార్యకర్తల్లో నింపాలి. రాబోయే రోజుల్లో కార్యకర్తల నుంచే, ఇవాళ మనం చూసాం మంగళగిరిలో ఒక కార్యకర్తే పోలిట్ బ్యూరో మెంబర్ అయ్యాడు. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మనం బాగా పని చేస్తే ఆ పని మరి అధిష్టానానికి వెళితే మనకి ఎప్పుడు ఏ పదవి వస్తుందో కూడా తెలియదు. అది గవర్నమెంట్ పదవి కావచ్చు, పార్టీ పదవి కావచ్చు. అందుకని ఇవాళ ఈ మహానాడు కార్యక్రమం అనేటటువంటిది కార్యకర్తలు, నాయకుల్లో ఒక ప్రేరణ కలిగించడానికి, తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ మహానాడు కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పని నేను మనసా వాచా కర్మేణ నేను నమ్ముతా ఉన్నాను. ఇంతటి మహానుభావుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ దిశలోనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా ఈ పండుగ వాతావరణంలో ఏదైతే ఈ డీజిల్ కొరత, పెట్రోల్ కొరత రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఎక్కడికాడ ప్రతి డివిజన్స్లో కూడా ఏ కష్టలు ఉన్నాయో నా కష్టల 1935లో కూడా బ్రహ్మాండంగా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా రాష్ట్రం నలుదిక్కులా కూడా ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవటం, ఒక సంక్రాంతి, దీపావళి ఎలా అయితే పండుగలు జరుపుతామో అంతకన్నా రెట్టింపుగా కూడా మా పండుగ వాతావరణంలో మహానాడు కార్యక్రమం నిర్వహించుకోవటం మా జన్మ సార్థకంగా భావిస్తాం. ఇవి ఇప్పటి వరకు వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.